జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అంటే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాం కాబట్టి ఎలాగైనా పరువు కాపాడుకోవాలి, ఇక్కడ గెలవాలి అన్న దూకుడుతో కాంగ్రెస్ పార్టీ, మరోపక్క బీజేపీ పార్టీ కూడా ఎలాగైనా ఈ ఇద్దరి మధ్య తాము ఈ సీట్ను కైవసం చేసుకోవాలని చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్న నేపథ్యంలో అసలు ఓటర్ నాడి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఫెడరల్ తెలంగాణ ఓ ప్రయత్నం అయితే చేసింది. చాలామంది 7 డివిజన్లు ఉన్నాయి, చాలామంది ఓటర్లతో ఫెడరల్ తెలంగాణ కలిసి మాట్లాడి ఓ ప్రయత్నం చేసింది. ఓటర్లు ఎలా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏ పార్టీని గెలిపించబోతున్నారని. ఒక పక్క చూసుకున్నట్లయితే ప్రధాన పార్టీలు అంటే 3 పార్టీలు ఉన్నప్పటికీ పోటీ అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఆయా పార్టీలు నంబర్ గేమ్లో భాగంగా వీరితో పాటు చాలా చితకా పార్టీలని కూడా ఎన్నికల్లో బరిలోకి దింపే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. అంటే ఈ 3 ప్రధాన పార్టీలతో చాలా పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తాయనేది స్పష్టమై ఉంది. అయితే ఓటర్లు అయితే చాలా గుంభనంగా ఉన్నారు, ఎక్కడా బయటపడటం లేదు. వాళ్లకు ఎవరికి ఓటు వేయాలి అనేది వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్తో మనకు కనిపించారు. అయితే ఓటర్లు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందామా? జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎలా ఉండబోతున్నాయి? చాలా కష్టం సార్. ఇది జూబ్లీస్లో ఎవరు వస్తాడో ఏమో. కాంగ్రెస్ మనకి ఎట్లా చేస్తున్నారంటే మొత్తం సత్యానాశ అయిపోయింది. అది కారణం ఏంటంటే మాకు ఆటో వాళ్ళకి బతుకునేకి చచ్చిపోతున్నాం మేము. ఏంటంటే ఇప్పుడు ఉన్న పాత వాళ్ళు మొత్తం చచ్చిపోయినాడు, కొత్త ఆటో ఇచ్చేసి ఇంకా చచ్చిపోయినాడు. మా ఇల్లు కిరాయి ఎట్లా వేయాలి, ఆటో ఎట్లా నడిపించాలి, పిల్లలు స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు ఎట్లా చదివించాలి, తినడానికి కష్టం అవుతుందంటే ఇంకా ఫ్రీ ఆటో వేసి ఇంకా చంపేస్తున్నాడు వీళ్ళు. అలా అంటే కాంగ్రెస్ మనం అస్సలు నచ్చలే. మన కేసీఆర్ అన్న ఉన్నప్పుడు ఎవ్వరికి ఇబ్బంది అస్సలు రూపాయి కూడా లేకుంటే, ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇబ్బంది లేకుంటే, ఈయన వచ్చి అది ఫ్రీ చేస్తా ఇది ఫ్రీ బస్ ఫ్రీ చేసి పడుతున్నాడు. ఉన్న ఆటో వల్ల ఇంకా చచ్చిపోతున్నా అంటే ఇంకా ఆటో కూడా కొత్త ఇచ్చి పడుతున్నాడు. ఇలా అంటే కాంగ్రెస్ మాకు అస్సలు రూపాయికి కూడా నచ్చలేదు సార్. ఇది వేస్ట్. కాంగ్రెస్ వచ్చి ఇది సెంటర్లో కూడా వస్తే మేము సెంటర్లో రావు కానీ చెప్తున్నాను నేను. సెంటర్లో కూడా ఇది ఎప్పుడు పోతాడో ఏమో. ఇది మళ్ళీ ఇది వచ్చింది ఎలక్షన్లో కూడా ఎవరు వస్తాడో ఏమో. కాంగ్రెస్ మాత్రంకి ఓటు అస్సలు వేయం మేము. ఇప్పుడు ఏదైనా కానీ అసలు కాంగ్రెస్ అంటే మొత్తం జీరో అనుకోవాలి మనం. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మనకి. ఇది వేస్ట్ అంటే వేస్ట్. కాంగ్రెస్ అని వేసినాము, మా కడుపులా మేము కొట్టుకున్నాం కాలు మీద. ఆటో చూడండి మొత్తం ఇట్లా ఆపేసినాడు. ఏడ అంటే ఆడ ఆటో కొత్త ఆటో ఇచ్చినాడు. అది పాత ఉన్న వాళ్ళు చంపేస్తున్నాడు, కొత్త వాళ్ళు ఎవరు రాకుంటే కూడా వాళ్ళకి ఆటో వచ్చేసినాడు. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు, ఇది ఇస్తున్నాడు అని అది కూడా గోల్మాల్ చేసి పడుతున్నాడు. అసలు కాంగ్రెస్ అంటే నాకు నచ్చలేదు సార్. అది జీరో అంటున్నాను కదా. వేస్ట్ అంటే వేస్ట్ కాంగ్రెస్. మీరు ఏమని అనుకోండి, మా దగ్గర ఎవరైనా రాని ఓట్ కాంగ్రెస్కి ఇవ్వమని ఆయనకి చూడు ఎట్లా తిట్టి పంపిస్తా. వాళ్ళు అప్పుడే చూడాలి వాళ్ళు. మన కేసీఆర్ వాళ్ళు రాని బీజేపీ కానీ కనీసం బీజేపీ అంటే చాలా మంచి అనిపిస్తున్నా నాకు బీజేపీ మాత్రం. కానీ కాంగ్రెస్ మాత్రం జీరో అన్నా నాకు. అలా అయిపోయింది పరిస్థితి. మాకు చాలా అంటే చాలా బాధ ఉంది. ఎలక్షన్ మూడ్ ఎలా ఉంది ఇక్కడ జూబ్లీహిల్స్లో? జూబ్లీహిల్స్లో ఎలక్షన్ మూడ్ అయితే కనుక కొంచెం అందరికీ మించి కొంచెం రసపత్తంగానే ఉంది. కొంచెం దానికి సపోర్టింగ్ అయితే కనుక మళ్ళీ ఈ ఏరియాలో అయితే కనుక కాంగ్రెస్సే వస్తుందని నా ఉద్దేశం. మెయిన్ అయితే కనుక అందరూ చేయాల్సినవన్నీ కరెక్ట్గా చేస్తున్నాడు, ప్రాబ్లం అయితే ఏం లేదు. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మొత్తం అన్నీ అనుకున్నట్టు వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లోటుపాట్లు అయితే ఏం లేవు. కొంతమంది ఇబ్బంది పడ్డారు, హైడ్రా వల్ల వాటి వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు తప్ప మిగతా వాటి వల్ల అన్నిటి వల్ల సేమ్ ఎక్కడ సీట్లు అక్కడ సేమ్ ఇవే వస్తాయని నా ఉద్దేశం. దీని ప్రకారం దీనికైతే చెప్పడానికి కూడా ఏం లేదు. పాలన బాగుంది, ఎవరికి ఇబ్బందులు లేదు, వీటిల్లో కూడా ఇబ్బందులు లేకుండా అన్నీ బాగానే జరుగుతున్నాయి. కాబట్టి ఈ టైం కూడా మళ్ళీ ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం సేమ్ సీట్లతో మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారి వైపు ఉంటుందని నా ఉద్దేశం. క్యాండిడేట్ ఎవరైనా పర్వాలేదా? క్యాండిడేట్ ఎవరైనా పర్వాలేదంటే మంచిగా చేస్తున్నారు కదన్నా. మంచిగా చేసే వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ వస్తుంది. ఏదైనా తేడా చేసిన వాళ్ళు సైడ్ అవ్వచ్చు, కానీ తేడా అయితే ఎవరు చేయట్లేదు కదా. అంతా ఫుల్ సపోర్ట్గా ఉంటున్నారు, బాగానే ఉంది. అతను ఎవరో ఇదైనంత వరకు ఎవరో చనిపోయిన వల్ల ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మంచిగానే చేస్తున్నారు. నాకు తెలిసి సేమ్ యాస్టీస్ మెంబర్స్ అందరూ యాస్టీస్గా ఉంటారని నా ఉద్దేశం. సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దానికంటే ముందు తెలంగాణ గవర్నమెంట్ ఉండే కదా, అందులో ఎంత సపోర్ట్ ఉందో మైనారిటీస్ ముస్లిం దానికి, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంత లేదు సార్. అది ఇప్పుడు అంటే ఇది బై ఎలక్షన్ సార్.
ఇప్పుడు ఎలక్షన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి గెలిస్తే బాగుంటుందని మాది ఒక కోరిక సార్, అంతే వేరేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ గెలవాలి అని మేము కోరుకుంటున్నాం. ఒక 4-5 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నా కానీ అది ఏం పని కాదు సార్. రైట్ సార్. ఒకవేళ కవిత పోటీ చేస్తే ఏమన్నా ఉంటుందా? కవిత పోటీ చేస్తే కవితకి ఎవరు ఓటేస్తారు సార్? రాదు, కవిత రాదు సార్. వేరే క్యాండిడేట్, మంచి క్యాండిడేట్, బలమైన క్యాండిడేట్ టీఆర్ఎస్ నుంచి ఉంటే వాళ్ళకు పోటీ ఉంటుంది సార్ ఈ కాన్స్టిట్యూన్సీ. తీన్మార్ మల్లన్న కూడా పోటీ చేస్తున్నారండి. తీన్మార్ మల్లన్న ఆల్రెడీ ఎమ్మెల్సీ కదా సార్ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే పోటీ చేయొచ్చా సార్ అట్లా? చేయవచ్చు. అట్లానా? ఇప్పుడు తీన్మార్ మల్లన్న గురించి అయితే మన తెలంగాణలో, మన ఆంధ్రాలో కూడా చాలా హైలైట్, చాలా మంచి వ్యక్తి. ఆయన రిపోర్టర్ కదా సార్? ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్సీ దానికంటే ముందు ఆయన యాంకరింగ్ చేసిండు కదా, అందులో ధర పాపులర్ అయిపోయాడు. కానీ కష్టం సార్ ఆయన గెలవడం. అజరుద్దీన్ కానీ విన్నా నేను, మళ్ళీ అది ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు కదా. ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరంటే ఎవరైనా ఉండాలి సార్, క్యాండిడేట్ని చూసి ఓటేయాలి సార్. మంచి క్యాండిడేట్ని చూసి మన ఎంబడ ఉండాలి, పబ్లిక్ ఎంబడ ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా రావాలి. ధర మనకు అటువంటి క్యాండిడేట్ ఉంటే మంచిది సార్, అది ఏం లేదు అంతే. చూడాలా క్యాండిడేట్కి బట్టి ఉందండి ఎలక్షన్ ఎట్లా ఉంటుంది ఏంటండి. టీఆర్ఎస్ క్యాండిడేట్ బట్టి, కాంగ్రెస్ క్యాండిడేట్ బట్టి, బీజేపీ క్యాండిడేట్, ఇప్పుడు ఎంఐఎం అలయన్స్ ఉందని చెప్తున్నారు కాంగ్రెస్తోని. ఆ క్యాండిడేట్లు బట్టి ఉంటుంది. మాకంటే క్యాండిడేట్ అంటే ఇక్కడ ఉన్నారు లోకల్ మనిషి, మన మినిస్టర్ కూడా చెప్పినారు ఈ లోకల్ ఏరియాకి మనిషికి టికెట్ ఇస్తారని. జూబ్లీస్లో ఉండే వాళ్ళంటే నవీన్ యాదవ్ ఫస్ట్ నేమ్ వస్తుంది. ఆయనకి ఇస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం. ఆయనకి ఇస్తే గెలిపిస్తాం కూడా, ఓటేసి అందరికీ కష్టపడి గెలిపిస్తాం కాంగ్రెస్ పార్టీతోని. ఇప్పుడు టీఆర్ఎస్తోనే ఎవరికి టికెట్ ఉంది? మాగంటి గోపీనాథ్ ఉండే, ఆయన చచ్చిపోయాడు. ఆయన భార్య ఉన్నది, ఆమె కొట్లాట ఆడుతుందని చెప్తున్నారు. ఫైనల్ కాలేదు, అది కూడా కాంగ్రెస్ నుంచి కూడా ఫైనల్ కాలేదు. కానీ మా దృష్టి కంటే నవీన్ యాదవ్ వస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం. అంది ప్రజల గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ బెస్ట్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పీరియడ్లో వాళ్ళ కార్యకర్తకే చూసుకున్నారు, ఆ లీడర్స్కి ఆ కార్యకర్తకే, ప్రజలకి చూడలేదు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉండే లీడర్స్కి డబల్ బెడ్రూమ్ ఉంటే వాళ్ళ లీడర్ కార్యకర్తకే, ఏమైనా ఉంటే వాళ్ళ లీడర్ కార్యకర్తకే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే బస్ ఫ్రీ ఉంది, సన్న బియ్యం వస్తున్నాయి, ఇంకా కొత్త రేషన్ కార్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేదలకి ఉండాలా రేషన్ కార్డ్, ఆ రేషన్ కార్డ్ ఇచ్చినారు బెస్ట్. కరెంట్ బిల్ వస్తుండే నెలకు 1000 రూపాయలు, అది కూడా జీరో వస్తుంది. బెస్ట్ గవర్నమెంట్, ప్రజల గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గుర్తొస్తుంది మాకు. ఎలక్షన్ మూడ్ ఎలా ఉందండి? ఉందండి, ఎలక్షన్ మూడ్ బాగానే ఉంది. ప్రజెంట్ అందరూ పోటీగా వస్తున్నారు. ప్రజెంట్ అయితే ఎవరు వర్క్ చేస్తారో వాళ్ళకే ఎన్నికి రెడీ ఉన్నారు ఓటర్లు కూడా అందరూ. నవీన్ యాదవ్ కానీ, అంజన్ కుమార్ యాదవ్ కానీ, మళ్ళీ ఎవరు మాగంటి గోపీనాథ్ వాళ్ళది. పబ్లిక్ ఎట్లయిపోయిందంటే ఇంకెవ్వరు వాళ్ళకు వర్క్ చేసే ముందు అన్నీ చూసుకున్నారు. ఇప్పుడు చూసుకొని వాళ్ళు నెక్స్ట్ ఫాలో అవుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నడుస్తుంది, కానీ ఇక వాళ్ళు కొన్ని చెప్తుంటూ చేస్తుండే. కానీ ఇప్పుడు ఈ వర్షాలు వస్తున్నాయి, ఇవన్నీ ప్రాబ్లం వాళ్ళు చెప్పడమే ఉంది కానీ చేయడం అయితే ఏమీ లేదు. ఇప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి తేడా ఏంటి? బీఆర్ఎస్ ఫస్ట్ మన ఇండియాలో స్కీములు బంద్ చేయాలి, మొత్తం టోటల్ స్కీములు బంద్ చేస్తే అప్పుడు ఎవరైనా వర్క్ చేసుకోనికి ఉంటుంది. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఇక బీఆర్ఎస్ లీడింగ్ అంటారు కానీ ఇక చెప్పలేం మళ్ళీ. అట్లా 3 పార్టీలు కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్ 3 ఉన్నాయి కదా బలంగా. రెండుట్లో అయితే ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్కి పోటీ. గత ఎమ్మెల్యే ఎలా పనిచేశారండి? సింపతి ఏమైనా పనిచేసిందా? సింపతిగా ఏం సింపతిగా ఇప్పుడు పబ్లిక్ మర్చిపోయారు సింపతి గురించి. ఇంతకుముందు అంటే సింపతి ఉండే కానీ ఇప్పుడు సింపతి ఏం లేదు. అట్లా కేసీఆర్ ప్రచారం చేస్తే బాగుంటుందా? అట్లా ఏం లేదులేండి. ఎవరు కేసీఆర్ ప్రచారం చేసినా ఏం కాదు, ఎవరు చేసినా ఏం కాదు. పబ్లిక్ మైండ్ సెట్ అయితే మారిపోయింది మొత్తం. అంటే మైండ్ సెట్ అయి ఉంది ఎవరు చేయాలి అని. కానీ ఎవరేం చెప్తలేరు, కానీ అట్లా లాస్ట్ మూమెంట్లో వాళ్ళు చేసే పనులు అలా అట్లా అయిపోయింది అన్నమాట. జెండా అయితే మొత్తం కాంగ్రెస్ మీదే ఉంది, కాంగ్రెస్ గెలవాలని ఉంది. అంటే సింపతి ఏం పనిచేయదా? ఎమ్మెల్యే చనిపోయారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అది ఏం నడవదన్న. సింపతి ఏం ఉండదు. ఎవరైతే జనాల్లో ఉన్నారో వాళ్ళు కంపల్సరీ పబ్లిక్లో ఉండాలని కంపల్సరీ కావాలనుకుంటున్నారు, కోరుకుంటున్నారు. అది ఈ 2 గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ బాగుందన్న? కాంగ్రెస్ గవర్నమెంట్. అంటే తేడా ఏంటి గతంలో బీఆర్ఎస్కి? ఇప్పుడు 10 సంవత్సరాలు పెట్టి వాళ్ళైతే ఒక రేషన్ కార్డే లేదు. అంతకుముందు 10 సంవత్సరాల ముందు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే రేషన్ కార్డు ఇచ్చారు, పబ్లిక్ అన్ని పరిస్థితులు చేశారు. తర్వాత అప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ తర్వాత వాళ్ళే రేషన్ కార్డులు కూడా సొంతంగా ఇచ్చారు, కరెంటు బిల్లు ఫ్రీ పెట్టారు,
తర్వాత గ్యాస్ది ఫ్రీ ఇచ్చారు, ఇల్లు కూడా కొంత ఇస్తున్నారు. కేసీఆర్ ప్రచారం చేస్తే కేసీఆర్ చేసినా ఎవరు చేసినా దీనికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి కంపల్సరీ మంచి పనులు చేస్తున్నాడు. పబ్లిక్ మూడ్ ఎలా ఉందండి ఈ ఎన్నికలకు సంబంధించి, ఉప ఎన్నికలు? ఈ ఉప ఎన్నికల్లో అయితే ఇంకా 50-50 అనుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే క్యాండిడేట్ డిసైడ్ కాలేరు. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే క్యాండిడేట్ మీద ఉంటుంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ఉండే, మన జనార్దన్ రెడ్డి సాబ్ ఉండే. జనార్దన్ రెడ్డి సాబ్ నువ్వు ఇండిపెండెంట్ నిలవడని లేకపోతే కాంగ్రెస్తో నిలవడని పేరు మీద వేస్తారు. ఎందుకంటే జనార్దన్ రెడ్డి సాబ్ ఎట్లా అంటే ఇప్పుడు ఉన్నాయని ఇవన్నీ ఉన్నాయని జనార్దన్ రెడ్డి సాబ్ చేసిన తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం చేసిరో చిన్న ఏం చేసిరో దాని ప్యాచ్ వర్క్. కానీ ఓవరాల్గా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలు అయితే ఉన్నది కాంగ్రెస్ హవా ఉంది. అది కూడా జనార్దన్ రెడ్డి సాబ్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఉప ఎన్నికల్లో ఎవరు రావాలంటే ఫస్ట్ క్యాండిడేట్ని డిసైడ్ చేయాలి. ఇప్పటికీ ఏ పార్టీ ఒక క్యాండిడేట్ని డిసైడ్ చేయలేదు. సో మెయిన్ ఏంటంటే పార్టీ తరంగా పోదు. ఇక్కడ ఏంటంటే లోకల్ లైట్స్ ఎట్లుంటారంటే మనిషిని చూసి చేస్తాం. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ప్రజాసేవలు ఉన్నారో డైలీ ప్రజలకు వచ్చి దాని మంచి భావాలు దాన్ని బట్టి మనం ఇక్కడ ఓటు వేయాలనుకుంటారు. కానీ పార్టీ తరంగా అయితే ఏముండదు. ఇక్కడ ఒకవేళ కేసీఆర్ కనుక ఎన్నికల ప్రచారం చేస్తే ఎవరు వచ్చినా కానీ కేసీఆర్ రాని, అక్కడ నుంచి రేవంత్ రెడ్డి రాని, రాహుల్ గాంధీ రాని, మోడీ రాని, ఎవరైనా సరే ఏం ప్రచారం చేసినా కానీ మనకి మంచి ఏడ జరిగింది, ఎవరు మంచి చేసిర్రు పీజీఆర్ హవానే ఉంది అంతే. పీజేఆర్ హవా ఉంది. ఇప్పుడు పీజేఆర్ హవా అంటే ఇప్పుడు నేను ఒక్కనే అన్నాను. నువ్వు జూబ్లీ హిల్స్ ఇప్పుడు అంటే జూబ్లీ హిల్స్ చిన్నగా ఉంది. అదే పీజేఆర్ సాబ్ ఉన్నప్పుడు ఖైరతాబాద్ అంటే ఇంకా పెద్ద నియోజకవర్గం ఉంటుండే. సిఎల్పి లీడర్గా చాలా పెద్ద నియోజకవర్గంలో పనిచేసిండు. సో అది సో అందుకే అంటున్నా ఇప్పుడు ఈడ పార్టీ తరంగా ఏం లేదు. ప్రజలకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఓటేస్తారు. జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అంటే పబ్లిక్ లో పల్స్ ఎలా ఉందండి, ట్రెండ్ ఎలా ఉంది? పబ్లిక్లో ట్రెండ్ అంటే ఇప్పుడు మాగంటి సార్ అయితే 10 సంవత్సరాలు ఇక్కడ చేసిండు. పబ్లిక్లో అయితే మంచిగా ఉంది ప్రస్తుతానికైతే. ఏమైతే ఆయన మీద నెగిటివ్ థాట్స్ ఏం లేవు, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన చనిపోయింది కాబట్టి వాళ్ళ భార్యకి సునీత మేడంకి ఇద్దామని సీట్ ఇద్దామని ఆలోచిస్తుంది కమాండ్ అయితే, వాళ్ళైతే హైకమాండ్ వాళ్ళైతే. దాన్ని బట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో ఇక్కడ పబ్లిక్ పల్స్ అయితే ఎక్కువ మట్టుకైతే మాగంటి సునీత మేడంకే ఉన్నది. ఎందుకంటే కొంచెం సింపతి ఓట్స్ అయితే ఉంటాయి, సింపతి కూడా ఉంటుంది. సార్ చేసిన మంచి పనులు కూడా ఉన్నాయి ఇక్కడ. కంపల్సరీ పబ్లిక్ పోల్ అయితే మేమైతే అదే అనుకుంటున్నాం. 100% అయితే మేడమే గెలుస్తుంది అనుకుంటున్నాం మేము. కేసీఆర్ వచ్చి ప్రచారం చేయాలనుకుంటున్నారు. కేసీఆర్ దాకా అవసరం లేదు. మామూలుగా ఎమ్మెల్సీ ఇప్పుడైతే ఎమ్మెల్సీ వాళ్ళు తిరుగుతున్నారు ఇక్కడ. ఎవరికి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క ఎమ్మెల్సీని అయితే అపాయింట్మెంట్ చేశారు. అయితే కేటీఆర్ ప్రచారం మెయిన్ సెంటర్లలో వచ్చి కేటీఆర్ వచ్చి ప్రచారం చేస్తే సరిపోతుంది. కేసీఆర్ దాకా అవసరం లేదు మాకు తెలిసి అయితే. గవర్నమెంట్ లో ఏ గవర్నమెంట్ బాగుందండి? కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే ఇప్పుడు వాళ్ళైతే 2 సంవత్సరాలు చేసారు. కాంగ్రెస్ అయితే ఏం చెప్పనీకి లేదు ప్రస్తుతానికైతే. 2 సంవత్సరాలు చేశారు కదా వాళ్ళు, ఇంకా 3 సంవత్సరాలు చూడొచ్చు. అయితే ఇక్కడైతే మాగంటి అయితే అప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి ఆయనే, ఇప్పుడు 15వ సంవత్సరం కూడా ఆయన 3 సార్లు ఆయనే విన్ అయ్యాడు కాబట్టి కొంచెం ఆయన దిక్కే పల్స్ ఎక్కువ ఉన్నట్టు మేము అనుకుంటున్నాం. మామూలుగా అయితే అదైతే ఉంది ఇక్కడ. కాంగ్రెస్ అయితే ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. వాళ్ళు ప్రకటించినాక అభ్యర్థిని ప్రకటించిన దాన్ని బట్టి కూడా మనం డెసిషన్ చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. అట్లా జరగబోతున్నాయి. ట్రెండ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి. కవిత అంటున్నారు, మళ్ళీ తీన్మార్ వల్ల అంటున్నారు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. పోటీ చాలా ఉంది సార్ ఈ ఎలక్షన్లో. ఎవరికి గెలిస్తే తెలియదు. కేసీఆర్ ఫస్ట్ 5 years బాగా చేసినాడు. సెకండ్ 5 years మొత్తం దోసుకొని తిన్నాడు. ఇంకేం లేదు. ఫైటింగ్ బాగున్నది. కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడతారో ఎవరికి తెలియదు. కాంగ్రెస్ నుంచి ఎవరికి నిలబడతారో దాని ప్రకారంగా క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ నిలబెడితే విన్ అవుతారు. ఇంకేం లేదు సార్. తేడా ఏంటండి బీఆర్ఎస్ గవర్నమెంట్కి కాంగ్రెస్ ప్రభుత్వం? వాళ్ళు 5 సంవత్సరాలు మంచి ఇంప్లిమెంట్ చేసింది సార్ పథకాలన్నీ. ఇప్పుడు ధరణి అని దాంట్లో బదనామయ్యారు. ధరణి పోటీ దోసుకున్నారు. ఇప్పుడు ఏం లేదు సార్. కాంగ్రెస్ టికెట్ ఎవరికి వస్తే వాళ్ళు విన్ అవుతారు సార్. బాగుందా గవర్నమెంట్ రేవంత్ పాల్ కూడా అంత మాత్రమే సార్. పోయిన గవర్నమెంట్ బాగున్నది కానీ ఇప్పుడు కొద్దిగా వీళ్ళు బదనామైన సార్. ఆ పథకాలు ఈ పథకాలు ఫ్రీ పథకాలు ఎక్కువ ఇచ్చేస్తారు. బడ్జెట్ లేదు, ఏం చేస్తాం? అది బడ్జెట్ లేదు, ఫ్రీ పథకాలు ఎక్కువ అయిపోయినాయి. కేసీఆర్ ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది ఇక్కడ? ఇంకేం సార్, అప్పుడే 1% ఓట్లతో పోయిండు ఆయన బదనామయ్యాడు. ధరణి పోటీ ఆయన బదనామయ్యాడు. అప్పుడే ఓడిపోయాడు. పోకపోతుండే ఆయన.
ఇప్పుడు ప్రధానం చేసి ఏం చెప్తారు సార్? గవర్నమెంట్ లేదు ఆయనకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నది చేస్తే బాగుంటుందేమో. ఏమి కాంగ్రెస్ టికెట్స్ కాంగ్రెస్ ఎవరికి ఇస్తారో వాళ్ళు విన్ అవుతారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీరు గవర్నమెంట్ డెవలప్ చేసింది అంటున్నారు, కానీ గవర్నమెంట్ ఎలాంటి డెవలప్ చేయలేదు. చేయకపోగా కూడా ప్రజలను చాలా ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ ఇంకోటి సింపతి కార్డు పనిచేస్తుందని చెప్పి మీ యొక్క అపోహ ఉండొచ్చాము. సింపతి కార్డు ఏం పనిచేయదు సార్ ఇక్కడ. ఎందుకంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు, ప్లస్ సాఫ్ట్వేర్ పీపుల్స్ ఆర్ లివింగ్ ఆల్సో హియర్. సో దెర్ ఈజ్ నో సింపతి కార్డ్ హియర్, ఓన్లీ ఎఫిషియన్సీ విల్ వర్క్ హియర్ సార్. ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి? బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఇక్కడ ఒకటి సార్, డిపెండింగ్ అపాన్ ద క్యాండిడేట్. వన్ ఈస్ క్యాండిడేట్ని బట్టి ఏదైనా ఇక్కడ ఎలక్షన్స్ అనేవి నడుస్తూ ఉంటాయి మా కాన్స్టిట్యున్సీలో మేజర్గా. ఇంకోటి క్యాండిడేట్ ప్రొఫైల్ చూస్తాం మేము, క్యాండిడేట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ చూస్తాం. ఇంకోటి క్యాండిడేట్ వెదర్ ఈజ్ capable టు సాల్వ్ ద పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్. దట్ ఈస్ ద మెయిన్ criteria we are seeing here. But as per the situation, if a triple contest is there, candidates are there, definitely BRS will be win. BJP will not win and Congress also will not win. పోటీ ఎవరి మధ్య ఉండొచ్చు? Congress BRS only, not BJP. కేసీఆర్ ప్రచారానికి వచ్చే అవకాశం ఉందా? Not required sir for KCR. KCR already created the history in Hyderabad. He created all the flyovers, constructed all flyovers. He resolved all the queries of public who are facing the majorly this Kabalte. What I am saying that law and order issues also majorly. He solved so many things. So KCR is not required for these small elections as per my opinion. కవిత పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. Waste sir. No need to contest as a MLA. She is incapable for as a MLA sir. Because of KCR only she has been ruled till now. If you ask me, in city Congress TRS has been done the excellent job. Because I am also working in pharma industry only. ఇక్కడ బై ఎలక్షన్ వస్తుంది కదా, అవును సార్. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు మీరు? అంతకుముందు ఎన్నిసార్లు మీరు ఓటేశారు ఇప్పటి వరకు? ఇంతకుముందు బీఆర్ఎస్ కేసినారు అందరు. ఇక్కడ సారథి నగర్లో మెజారిటీ బీఆర్ఎస్కు వేసినారు. ఇప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి ఇంప్రూవ్మెంట్ కావాలంటే కాంగ్రెస్ ఓటేయడం మంచిది. నా మనసులో చెప్పేశారు. నాకు 87 సంవత్సరాలు. మనం ఇంప్రూవ్ కావాలి సారథి నగర్ అంటే కాంగ్రెస్ ఓటేయాలి. అది నా అభిప్రాయం.